మేడం ఇది పుదీనా లాగా ఉంది. ఇది కూడా పుదీనానేనా? స్మెల్ చూస్తే ఇది యాక్చువల్ గా మింట్ తులసి అంటారు. మింట్ తులసి. తులసి అండ్ పుదీనా రెండు కాంబినేషన్ అన్నమాట. ఇది యాక్చువల్ గా చాలా పవర్ఫుల్ స్మెల్ వస్తుంది చూడండి. కోల్డ్ కాఫ్ ఉన్నప్పుడు దీని కషాయం తీసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. సూపర్ అన్నమాట. అది మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ పూల మొక్కలు నాకు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు టెర్రస్ గార్డెనింగ్ లో పూల మొక్కలు కూడా పెంచడం అవసరమా? డెఫినెట్ గా అండి. ఎందుకంటే టెర్రస్ మీద ఇప్పుడు ఈ క్రీపర్స్ ఉన్నాయి చూడండి, సొర పొట్ల బీర కూడా వేసాను కదా నేను. రైట్. ఈ ఫ్లవర్స్ కి పాలినేషన్ అనేది కంపల్సరీ కావాలి. పాలినేషన్ అనేది పాలినేటర్స్ ద్వారా వస్తుంది. పాలినేటర్స్ అంటే ఏంటి? సీతాకోక చిలుకలు, బీస్, తర్వాత తూనీగలు, ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి అది అది దీనికోసం వస్తాయి కదా. అప్పుడు అవి ఒకదాని నుంచి ఒకటి వెళ్ళినప్పుడు దాని పుప్పొడి అంటారు. అది ట్రాన్స్ఫర్ అవ్వటం వలన పాలినేషన్ జరిగి అది ఫామ్ అవుతుంది. ఇది వెజిటబుల్ ఇది చిన్నగా. ఇది ఏంటి? సో ఈ ఫ్లవర్స్ పర్టికులర్ గా పర్పుల్ కలర్, ఎల్లో కలర్, ఇవి పాలినేటర్స్ ని అట్రాక్ట్ చేస్తుంది. సో కీటకాలని అట్రాక్ట్ చేస్తుంది. ఎంత మా గార్డెన్ లో ఒక్కొక్క సీజన్ లో, అంటే మేము ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ప్యూర్ పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నాం. అంటే మంచి ట్రాఫిక్ ఉన్న దాంట్లో సెంటర్ లో ఉన్నా కూడా ఒక్కొక్క సీజన్ లో సీతాకోక చిలుకలు చాలా బాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఎందుకంటే ఇవి అట్రాక్ట్ చేస్తాయి. ఫ్లవర్స్ ఉన్నప్పుడే అవన్నీ వస్తాయి. మీరు చెప్తుంటే సీతాకోక చిలుకలు ఇక్కడ నాకు ఎన్ని కనిపిస్తాయి అంటే ఇదో చూడండి, నా ముందే పోతుంది ఒక సీతాకోక చిలుక. సో చాలా అద్భుతంగా ఉంది. సిటీలో ఇంత మంచి గార్డెనింగ్ అండ్ చిన్న చిన్న బ్యూటిఫుల్ బటర్ఫ్లైస్ అన్ని చూడొచ్చు. నేచర్ లో బేసిక్ గా ప్రతి దానికి ఏదో ఒక రెమెడీ ఉంటదండి. ఇది ఏంటి మొక్క మేడం? ఇది కాకర. ఇది గింజలు పడి అట్లా అల్లుకుంది. ఇది కూడా పుదీనా. సో ఇక్కడ ఇంకా మనము పువ్వుల మొక్కల గురించి మనం మాట్లాడుకుంటే మల్లెపూలు చాలా మంచి స్మెల్, దూరం నుంచి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మంచి సీజన్ కదా, ఇక సీజన్ అయిపోతుంది. ఇది ఏం మల్లె? దీని పేరేంటి? ఇది దొంత మల్లె అంటారండి. ఒక్క దాంట్లోనే 3-4 లేయర్స్ ఉంటాయి. ఇది దొంత మల్లె అండి. ఒక్క దాంట్లోనే 3-4 లేయర్స్ ఉంటాయి. అంటే ఎక్కువ సువాసన, ఫ్రెష్ గా ఉంటాయి, తొందరగా వాడిపోవన్నమాట. చూడండి అది నిన్నటి ఫ్లవర్ కదా, విచ్చుకుంది అయినా గానీ ఇంకా ఫ్రెష్ గానే ఉంది. థిక్గా ఉంటుంది ఫ్లవర్, లేయర్స్ ఎక్కువ ఉంటాయి. దీనికి కూడా మేము ఏం చేస్తామంటే పుల్లటి మజ్జిగ ఇస్తా ఉంటాం అన్నమాట. ఓకే, దీనికి పుల్లటి మజ్జిగ ఇస్తారు. ఇదేం మొక్క మేడం? ఇది కాగడ మల్లె అంటారు. ఇప్పుడు ఈ సీజన్ ఈ మల్లెపూలు విరజాజులు ఇది అయిపోయాక ఇవి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్. ఓకే. అయితే మేడం ఇక్కడ చూసుకుంటే మొక్కలన్నీ చాలా ఫ్రెష్ గా ఉన్నాయి, హెల్దీగా ఉన్నాయి. మరి పురుగు పడుతుంది అన్న భయం లేదా? మరి పురుగు పట్టకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారు? అంటే ఒకటి అండి, బయట ఖాళీ ప్లేస్లు ఇవి ఉన్నప్పుడు వైరస్కి వాటికి నార్మల్గానే అటాక్ అవుతూ ఉంటాయి. బట్ మనం రెగ్యులర్గా మనం కనుక టైం స్పెండ్ చేస్తూ ఉన్నప్పుడు ఇనీషియల్గానే ఎప్పుడైతే పురుగు అటాక్ అవుతుందో అప్పుడు తెలిసినప్పుడు ఏ ఆకుకైతే పురుగు అనిపిస్తుందో దాన్ని అక్కడికక్కడ తుంచేసి దూరంగా పడేసేయాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ప్రైమరీ మోస్ట్ థింగ్ అనమాట. ఆ తర్వాత ఇంకా చాలా ఎక్కువ ఉంది, అవుట్ ఆఫ్ మన కంట్రోల్లో ఉంటే నీమ్ ఆయిల్ లైట్గా స్ప్రే చేస్తాం. అట్లా కొన్ని ఆర్గానిక్ రెమెడీస్ ఉన్నాయి. యూజువల్ గా ఏంటంటే మొక్కలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనుకోండి, మనం ప్రాపర్ ఫుడ్ ఇది ఇచ్చామనుకోండి, దానికి ఫర్టిలైజర్స్ అది స్ట్రెంత్ గా ఉంటే ఏవైనా వచ్చినా కూడా తొందరగా ఎఫెక్ట్ అవ్వవు అనమాట. ఓకే. అయితే నాకు ఇక్కడ ఒక క్వశ్చన్. ఇప్పుడు కోకోపీట్ కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. మీరు కోకోపీట్ వాడతారా? కోకోపీట్ అనేది ఎందుకు వచ్చింది అంటే టెర్రస్ ఫార్మింగ్ చేసేటప్పుడు టెర్రస్ మీద మనం ఈ సాయిల్ మిక్స్ వాడతాం చూడండి, సాయిల్ వెయిట్ అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు కోకోపీట్ అనేది తీసుకొచ్చారనమాట. సో ఏమవుతుంది, కోకోపీట్ వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది. సో అందుకని మనం ఇన్స్టెడ్ ఆఫ్ సాయిల్ కనుక కోకోపీట్ వాడితే ఓవరాల్ గా టెర్రస్ మీద వెయిట్ తగ్గించిన వాళ్ళం అవుతాము అన్న కాన్సెప్ట్ లో కోకోపీట్ అనేది వచ్చింది. అదేమి కంపల్సరీ ఏం కాదండి. కోకోపీట్ తోటి ఏంటంటే కొంచెం సాయిల్ పోరస్ గా ఉంటది. సో ఇట్లా మట్టి గట్టిగా ఇట్లా అవ్వకుండా పోరస్ గా ఉండటానికి కోకోపీట్ నీటిని కూడా నిల్వ ఉంచుతుంది కదా, రిటైన్ చేస్తుంది, వాటర్ కొంచెం రిటైన్ చేసుకుని ఉంటది. ఓకే మేడం, కంపోస్ట్ మొక్కలకి చాలా అవసరం అన్నారు కదా. అయితే కంపోస్ట్ తయారు చేసుకోవడం చాలా చాలా కష్టం అని చాలా మంది భావిస్తుంటారు కదా. సో కంపోస్ట్ ని ఎలా చేసుకోవాలి ఒకసారి చూపిస్తారా? కంపోస్ట్ చేయటం చాలా ఈజీ అండి.
చాలా సింపుల్. ఇప్పుడు ఇదిగో చూడండి, బకెట్లో ఉన్నాయన్నీ కూడా మా కిచెన్లో నుంచి వచ్చిన వెజిటబుల్ పీల్స్, ఫ్రూట్ పీల్స్, తర్వాత ఇవి క్రోటన్ మొక్కల ఆకులు, ఎండిపోయిన ఆకులు, తర్వాత ఇవి తీసేసి ఎగ్ షెల్స్ ఇవన్నీ. సో వీటిని నేను ఏం చేస్తానంటే ఎవ్రీడే కిచెన్ వేస్ట్ని ఇది కిచెన్ వాష్రూమ్లోనే పెట్టుకుంటాను నేను, బాల్కనీలో పెట్టి దాంట్లో వేస్ట్ వేసేసిన తర్వాత బియ్యం కడిగిన నీళ్ళు, పప్పులు కడిగిన నీళ్ళు, ఇట్లాంటి వాటర్ ఏది కూడా పారబోయము, దీంట్లో పోసేస్తాము. ఓకే. పోసిన తర్వాత ఈ బకెట్ కొంచెం నిండిన తర్వాత తను నర్సమ్మ పైకి తీసుకొస్తుంది. తీసుకొచ్చి ఏం చేస్తుంది అంటే దీంట్లోకి ఫిల్టర్ చేస్తుంది. దీంట్లో దీంట్లో పోసేసిన తర్వాత ఏమవుతుందంటే ఒక బకెట్ వాటర్ అట్లా అయిపోతుంది దీంట్లో నుంచి. ఓకే, ఇలా చేయాలన్నమాట కంపోస్ట్. అంటే ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క పద్ధతి, బట్ నేను చేసే ప్రొసీజర్ అయితే ఇలా అన్నమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇంట్లో చాలా రకాల వేస్ట్, టీ పౌడరు, కాఫీ పౌడరు, వాడేసిన టీ పౌడర్, కాఫీ పౌడర్ లో కూడా చాలా న్యూట్రిషన్ ఉంటది మొక్కలకి, ప్లాంట్స్ కావాల్సింది. సో ఇదంతా మేము ఇట్లా చేసేస్తాను, ఫిల్టర్ చేస్తుంది. ఫిల్టర్ చేసిన తర్వాత ఇది ఏం చేస్తుంది అంటే కొంచెం డ్రై అయ్యేటట్టు బయట గాలికి ఒక 2-3 days అట్లా వదిలేస్తాం. అయితే డ్రై అవుతుంది. ఎందుకు అట్లా చేయాలి అంటే ఒక్కొక్కసారి ఏంటంటే వెట్ ఎక్కువగా ఉంటే ఫంగస్ ఫామ్ అవుతుంది. సో మళ్ళీ ఆ ఫంగస్ మళ్ళీ స్ప్రెడ్ అవుతుంది, ఎందుకు అని కొంచెం అది డ్రై అయ్యేదాకా ఉంచిన తర్వాత ఏం చేస్తుంది అంటే దీన్ని తీసి అక్కడ ఒక డ్రమ్ ఉంది చూడండి, ఇక్కడ 2 డ్రమ్లు ఉన్నాయి. ఇది ఆల్రెడీ కంపోస్ట్, ఇది రెడీ అయిపోయింది, మీకు నేను చూపిస్తాను. దీంట్లో ఇది ఆల్రెడీ రెడీ అయిపోయింది. సో ఫస్ట్ ఏంటంటే ఇది తీసి మేము ఆ బ్లూ డ్రమ్ లో వేస్తాం. బ్లూ డ్రమ్ లో వేసిన తర్వాత బ్లూ డ్రమ్ అదంతా నిండిన తర్వాత అప్పుడు మళ్ళీ దాన్ని ఇటు షిఫ్ట్ చేస్తాం. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ వాటర్ ఉంది చూడండి, ఇది చాలా మంచి ఫర్టిలైజర్ ఇది మొక్కలకి. దీన్ని ఒక 2-3 days అట్లా వదిలేస్తాము, మంచిగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన తర్వాత మంచి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. దాన్ని ఇంకొంచెము వేరే వాటర్ కలిపి డైల్యూట్ చేసి ఇంకా అన్ని మొక్కలకి పోస్తాం అన్నమాట. ఎక్సలెంట్. సో ఇది దీంట్లో మనం ఇన్వెస్ట్ చేసేది ఏమీ లేదు, ఇంట్లో వాడిన కూరగాయలు బయట పడేయకుండా చక్కగా మొక్కలకి పనికి వస్తుంది అనమాట. చాలా బాగా, చాలా సులువైన పద్ధతిలో చూపించారు. సో ఇలా చేసుకుంటే ఎవరికైనా ఇంకా కంపోస్ట్ ఇంత ఈజీ అనిపిస్తుంది. అవును, మనం బయట నుంచి ఫర్టిలైజర్స్ పెద్దగా ఏమి కొనవసరం ఉండదండి. ఏదైనా 1-2 అవసరం అయితే, ఎప్పుడైనా మొక్కలు మరీ వీక్గా అనిపిస్తుందా అట్లా అన్నప్పుడు కొన్ని ఏదైనా మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీ వచ్చినప్పుడు అప్పుడప్పుడు ర్యాండమ్లీ కానీ, అదర్వైజ్ ఇది సరిపోతుంది. ఓకే. ఇంకొకటి బయోడిగ్రేడబుల్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా ఎగ్ ట్రేస్, ఇది చాలా తొందరగా వాటర్లో ఇదే డిజాల్వ్ అయిపోతుంది. ఇట్లాంటివి మన మట్టిలో ఉన్న ఇవి వామ్స్ ఉంటాయి కదా, ఎర్త్ వామ్స్కి అది చాలా మంచి ఆహారం అనమాట. సో ఎర్త్ వామ్స్ అనేది మళ్ళీ అదొక సబ్జెక్ట్. టెరెస్ గార్డెన్లో ప్రతి సాయిల్లో ఎర్త్ వామ్స్ ఉంటే వాటికి మన మొక్కలకి చాలా ఈజీగా న్యూట్రిషన్ అందేటట్టు ఎర్త్ వామ్స్ హెల్ప్ చేస్తాయి. ఆ ఎర్త్ వామ్స్ ఇష్టపడే ఫుడ్లో ఈ టైప్ ఆఫ్ ఇలాంటివి మెటీరియల్ ఒకటి. తర్వాత మనకి పార్సిల్స్ వస్తాయి చూడండి, కార్టూన్ బాక్సెస్, అట్లాంటివి కూడా వితౌట్ ఎనీ లేబుల్స్, కలర్ లేకపోతే వాటిని కూడా నేను పడేయను, చిన్న చిన్న పీసెస్గా ఇట్లా చేసేసి వీటిల్లో మిక్స్ చేస్తాను అనమాట. ఇది తొందరగా కంపోస్ట్ అయిపోతుంది, ఇది కూడా కలిసిపోతుంది. సో మా గార్డెన్లో ఎక్కడ కదిలిచ్చినా ఎర్త్ వామ్స్ చాలా ఉంటాయి. దానికి రీజన్ ఏంటంటే ఎర్త్ వామ్స్కి ఇష్టమైన ఫుడ్ నేను ఫీడ్ చేస్తూ ఉంటాను అనమాట. అది కూడా మనకి చాలా ఫర్టిలైజర్గా యూజ్ అవుతుంది.